బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచి కొడుతున్నాయి. గత 10 రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వరుణుడు మళ్లీ విజృంభిస్తున్నాడు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని, ఈ నేపథ్యంలోనే నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కర్నూలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులు పడే ఛాన్స్ ఉందని, పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.